హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది అసలు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఎందుకు అని చాలామంది అంటూ ఉంటారు. చాలామంది ఆ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే హాస్పిటల్ అనే అనుకుంటారు, హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలో చెకప్లు అనుకుంటారు. కానీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనే సైకాలజీలో ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటే, మనం మన బిహేవియర్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకునే అని మనం ఇద్దరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో దానికి ముందు కొన్ని సెషన్స్ కౌన్సిలింగ్ తీసుకోవటం ద్వారా మనం ఆ ప్రెగ్నెంట్ టైంలో ఎలా కన్సీవ్ అవ్వాలి, ఎలా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉండాలి, బిహేవియర్ పరంగా ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఆ టైంలో ఆ 9 monthsలో కానీ 12 monthsలో కానీ 1.5 yearలో కానీ వాళ్ళు కన్సీవ్ అయ్యేంత వరకు, కన్సీవ్ అవ్వక ముందు 3 నెలలు 4 నెలలు ఎలా ఉండాలి అనేది ముందు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మన అలవాట్ల మీదే డిపెండ్ అయ్యి, మన ఆలోచన విధానాల మీదే డిపెండ్ అయ్యి, మన హెల్త్ మీదే డిపెండ్ అయ్యి వచ్చే పిల్లలు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. పిల్లల యొక్క బిహేవియర్, మెంటాలిటీ, గ్రోత్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, కన్సీవ్ అవ్వాలనుకున్నప్పుడు దానికి ముందు 3 నెలలు 4 నెలల ముందు మనకు ఏవైతే మన హ్యాబిట్స్ ఉంటాయో, బ్యాడ్ హ్యాబిట్స్, వ్యసనాలు, సిగరెట్ కానీ, డ్రింక్ కానీ, ఇట్లా లేట్ నైట్ నిద్రలు కానీ, మనం కరెక్ట్ డైట్ కానీ, బ్యాలెన్స్ డైట్ కానీ ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ, ఇద్దరు హెల్దీ హ్యాబిట్స్తో, హెల్దీ డైట్తో ఒక 3 నెలలు 4 నెలలు బాడీని అలా నార్మల్గా హెల్దీగా ఉంచుకుని అప్పుడు కన్సీవ్కి ట్రై చేసినప్పుడు, అప్పుడు కొన్ని నెలల తర్వాత కన్సీవ్ అయినప్పుడు కూడా మనం తినే ఫుడ్ కానీ, డైట్ కానీ ఇవన్నీ సమపాలలో ఉంచుకుని మన బాడీలో ఉన్న హార్మోన్స్ కానీ, కెమికల్స్ కానీ, మన బ్లడ్ ప్రెషర్ కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, ఫ్యాట్ కానీ ఇలాంటివన్నీ నార్మల్గా తెచ్చుకుని నార్మల్ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం కన్సీవ్ అయినప్పుడు, ప్రెగ్నెంట్ టైంలో కూడా ఈ నార్మల్ని కంటిన్యూ చేసినప్పుడు పుట్టే పిల్లల్లో కూడా హెల్దీగా, ఆరోగ్యంగా, మంచి బిహేవియర్తో, మంచి బాడీ పార్ట్స్తో, మంచి హెల్దీ బ్రెయిన్తో వాళ్ళు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన రిఫ్లెక్షన్సే మన పిల్లలు కాబట్టి, మన నుంచి వచ్చే రిజల్టే మన పిల్లలు కాబట్టి, మన నుంచి వచ్చే ఆ జీన్సే, మన నుంచి వచ్చే ఆరోగ్యమే పిల్లల ఆరోగ్యం కాబట్టి మనం ఆ పిల్లల్ని కనాలి అనుకునే ముందు 3 నెలల నుంచి 6 నెలల వరకు మనం ఎంత హెల్దీగా ఉండి, ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ముందు అది రీసెట్ చేసుకుని హెల్దీగా నార్మల్ స్టేజ్కి వచ్చినాక అప్పుడు మనం కన్సీవ్కి ప్రయత్నించినప్పుడు, పిల్లల కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు హెల్దీగా పిల్లలు కూడా మనకి హెల్దీగా పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే మనం ఎంత హెల్దీగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత పాజిటివ్ ఆలోచనలతో ఉంటే, ఎంత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే, ఎంత సైకలాజికల్గా ఆరోగ్యంగా ఉంటే, ఎంత రిలేషన్షిప్లో ఆరోగ్యంగా ఉంటే, ఎంత ప్రొఫెషనల్గా మనం కరెక్ట్గా ఉంటే, ఎకనామిక్గా కూడా కరెక్ట్ స్టెబిలిటీలో ఉన్నప్పుడు, మన హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాటిని ఒకవేళ ఉన్న ఈ 3-4 నెలలు తగ్గించుకుని, మార్చుకుని, టైం సెట్ చేసుకుని, రీసెట్ చేసుకుంటే మైండ్ని, అప్పుడు మనం కావాలనుకున్న టైంలో పిల్లల్ని కన్సీవ్ చేసుకున్నప్పుడు, పిల్లల్ని కంటున్నప్పుడు పిల్లల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా మంచి హెల్దీగా పుట్టే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా హెల్దీ బ్రెయిన్తో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకోండి. ఇద్దరు అభిప్రాయాలు ఒకలాగా వచ్చేటట్టు చూసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళటం అనేది కరెక్ట్ అయిన పని, ఉత్తమమైన పని అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
లేకపోతే ఇప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ అరుచుకుంటూ లేట్ నైట్లు వచ్చి ఎట్లా పడితే అట్లా పిల్లల్ని కనేసి పిల్లల్లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ వలన మళ్ళీ మీరు సఫర్ అయ్యి నేను చూసుకొని నువ్వు చూసుకొని పిల్లల్లో రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే స్కిజోఫ్రీనియా కానీ ADHD కానీ హైపర్ యాక్టివ్ ఇట్లాంటివన్నీ రకరకాలుగా మన ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని డిసైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట మన జీన్స్ ద్వారా. కాబట్టి మనం ఎంత రీసెట్ చేసుకుంటే మనం ఎంత హెల్దీగా ఉంటే మన పిల్లలు కూడా ఎంత హెల్దీగా పుట్టే అవకాశం ఉంటుంది. మీకు పుట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా 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 చిన్నగా ఉంటాయి. అదే పుట్టక ముందే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పిల్లల పట్ల అవి జీవితాంతమై మనల్ని వెంటాడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక పిల్లల్ని మనం కనాలనుకున్నప్పుడు దానికి ముందే 1 year 1.5 year నుంచి మంచి ప్లాన్ వేసుకుని మంచి హెల్దీగా మైండ్ సెట్ చేసుకుని హెల్దీ రిలేషన్షిప్లో ఉండి హ్యాపీగా పిల్లలను కనటం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు, పిల్లలు మంచి బ్రెయిన్తో పుడతారు, పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.